మా బుడ్డదాన్ని కూర్చోబెట్టుకుని అప్పుడే వీడియో అయితే స్టార్ట్ చేస్తానని అయితే అనుకోలేదు. లైవ్లో ఇలాగా మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం. సో మా బుడ్డదైతే చూడాలి అసలు ఎలా కోఆపరేట్ చేస్తుంది నాతో, అసలు ఎలా ఉంటుంది వీడియోలో, కెమెరాని తీసేస్తుందో ఎటు వెళ్ళిపోతుందో చూడాలి. అందరికీ హాయ్, వెల్కమ్ టు హ్యామర్ స్వీట్ వ్లాగ్స్. ఈరోజు అయితే మా మరిది యూఎస్ నుంచి పంపించిన గిఫ్ట్స్ అయితే అన్బాక్స్ చేసేద్దాము. ఫస్ట్ అయితే ఇది అన్ప్లానెడ్ అండి ఫుల్గా. గిఫ్ట్స్ అన్నీ కూడా ఏమైందంటే మా మరిది వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో అనుకోకుండా ఇండియా వస్తున్నారన్నమాట. సో లాస్ట్ మినిట్లో షాప్ చేసి పంపించాడు ఇవన్నీ. బుడదానికి ఏదో ఒకటి పంపుదాము అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. ఫైనల్లీ అలా కుదిరింది. లక్షిక ఓపెన్ చేద్దామా? ఓపెన్ చేసేద్దామా? చెయ్యి, నువ్వు చెయ్యి. నువ్వు చేస్తావా? నేను చేస్తానే. చేయనా? లక్షిక ఇటు వచ్చేదా, ఇటు వచ్చి ఎదుగుదా, ఇట్రా. సో ఫస్ట్ అయితే బుడ్డదాని కోసం అయితే కనుక ఫస్ట్గా కార్ అయితే తీసుకున్నాడు. అసలు ఎంత బాగుందో. ఇవన్నీ కూడా లాస్ట్ మినిట్లోనే షాప్ చేశాడు. కెమెరా దగ్గరికి వెళ్ళిపోతున్నావా? సరే ఒళ్ళో కూర్చుంటావా? ఒళ్ళో కూర్చో మరి, ఓకేనా? మా బుడ్డదండి అస్సలు ఓపెన్ చేయనట్లేదు. ఈలోగా వెళ్ళి కెమెరాను తీసుకుని వచ్చేసింది. కూర్చో, చూపిద్దాం, ఓకేనా? సరే నువ్వే తీసుకోలే, నువ్వు తీసుకో, నువ్వే తీసుకోలే. సో నెక్స్ట్ అయితే అండి 100 యానిమల్స్ బుక్ అయితే ఒకటి పంపించారు. ఇదైతే మనం సౌండ్ లెవెల్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. 3 లెవెల్స్ మొత్తానికి ఆఫ్ చేసుకోవచ్చు, లేదంటే మీడియం పెట్టుకోవచ్చు. సో దీంట్లోనే మళ్ళీ ఏంటంటే మనకి సాంగ్ కావాలంటే సాంగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా సర్చ్ కావాలంటే ఫన్ ఫ్యాక్ట్స్ వస్తాయి. పైన ఏమో బుక్ నేమ్స్ అండి. ఓపెన్ చేసి చూస్తే మొత్తం అన్నీ కూడా మనం టచ్ చేస్తే నేమ్ ఒక చెప్పి సౌండ్ కూడా చూపిస్తుంది. అలా చాలా అయితే ఉన్నాయి. ఓషన్కి సంబంధించినవి, గార్డెన్కి సంబంధించినవి, హోమ్కి సంబంధించినవి, ట్రీస్, రెయిన్ ఫారెస్ట్, చాలా కలెక్షన్ అయితే ఉన్నది ఇందులో. యానిమల్స్ అన్నీ కూడా ఆఫ్ చేసేద్దాం. లక్షిక మళ్ళీ కెమెరా దగ్గరికా. సో నెక్స్ట్ అయితే కనుక క్లాసిక్ పియానో ఒకటి. ఈ బుక్ అయితే నిజంగా మన చిన్నప్పుడు ఉండేవి కాదు, కానీ అసలు ఎన్ని వచ్చేసాయో. ఇదైతే పియానో. మనం నచ్చినట్టుగా కాకుండా ఇందులో చాలా అయితే చార్ట్ కూడా ఉన్నాయి. లోపల పియానో చార్ట్స్ ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఒక అరౌండ్ ఒక 8 or 10 ఉన్నట్టు ఉన్నాయి. 10 మొత్తం ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయండి. 10 సాంగ్స్ అయితే ప్లే చేసుకోవచ్చు. లక్షిక ఏం కావాలమ్మా? ఇదైతే ఇంకొకటి. నెక్స్ట్ అయితే యాక్చువల్గా ఈ బ్యాగ్ ఒకటి పక్కన పెట్టాను కదా, నా కోసం అయితే హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాడు. ఏదో ఒకటి తీసుకోవద్దునా, ఏదో ఒకటి తీసుకో అంటున్నాడు. సరే అని చెప్పి రెడ్ కలర్ బ్రైట్గా ఉందని చెప్పి ఇదైతే తీసుకున్నాను. నిజంగా అసలు ఎంత బాగుందంటే క్లాత్ కూడా చాలా సాఫ్ట్ ఉందండి, చాలా సాఫ్ట్ ఉంది. నాకు ఎందుకు ఇలాంటి బ్యాగ్ తీసుకున్నానంటే బుడ్డదాన్ని వేసుకుని బయటకు వెళ్తాను కదా, సో ద డైపర్స్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. కొంచెం ఎక్కువ స్పేస్ ఉంటే మనకు మంచిది కదా, సో అందుకు ఇలాంటివి తీసుకున్నా. ఫస్ట్ లోపలైతే ఒక ల్యాప్టాప్ స్లీవ్ కూడా వచ్చింది, ల్యాప్టాప్ కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇక్కడ కూర్చో. లోపల ఒక జిప్ కూడా ఇచ్చారండి, మంచిగా ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే 2 టైర్స్ ఇచ్చారు. చాలా స్పేషియస్గా ఉంది, ప్లస్ లైట్ వెయిట్ అండి, చాలా లైట్ వెయిట్గా అయితే ఉన్నది. కానీ రెడ్ కలర్, నా దగ్గర రెడ్ కలర్ అయితే లేదు, సో అందుకని కొంచెం ఇది రెడ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. రాణి టైప్ కలర్ అన్నమాట, చాలా బ్రైట్గా అయితే ఉన్నది, మంచి బ్రైట్గా ఉన్నది. నెక్స్ట్ అయితే ఇంకొక బ్యాక్ ప్యాక్ కూడా ఉన్నది. ఇదైతే అసలు చూస్తేనే ఎంత నచ్చిందో నాకైతే. బుడదానికి కొంచెం ఎదిగినాక కూడా వేయచ్చు. మంచి క్లాసీ రిచ్ లుక్ అని చెప్పచ్చు. యాక్చువల్గా లోపల ఓపెన్ చేయగానే ఒక కంపార్ట్మెంట్ కనిపిస్తుందా, ఒక కంపార్ట్మెంట్ ప్లస్ జిప్ కూడా ఉన్నది. మనం పెట్టుకోవచ్చు ఏదైనా చిన్నగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, లేదంటే ఏదైనా మాల్స్కి వెళ్ళినప్పుడు అలా
క్యారీ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. మళ్ళీ కెమెరా దగ్గరికా మా బుడ్డది కెమెరా దగ్గరికి వెళ్ళిపోతుంది అంత మాను. ఇది 3rd టైమో 4th టైం అనుకుంటా. కూర్చో, మంచి కూర్చో. సో సైడ్స్ కూడా మంచిగా పాకెట్స్ అయితే ఇచ్చారు. సైడ్ పాకెట్స్ కూడా చాలా బాగున్నాయి. అస్సలు కుదురుండదండి మా పాప. టిచ్చుకో. సరే ఇక్కడ కూర్చున్నాడు, ఇలా కూర్చో. సో ఈ బ్యాక్ ప్యాక్ అండి, మంచిగా వెనకాలైతే స్ట్రాప్స్ వచ్చాయి. నాకు ఇలాంటి స్ట్రాప్స్ డిజైన్ అయితే చాలా ఇష్టం. ఇలాంటి స్ట్రాప్సే నాకు నచ్చి గెస్ట్లో కూడా ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను నేను. ఓన్లీ స్ట్రాప్ గురించి డైలీ వేర్కి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. ఇది ఒకటి. నెక్స్ట్ అయితే బుడద. ఏం చేస్తున్నావు లక్షిక? ఏం చేస్తున్నావు? దాన్ని చీకేస్తున్నావు నువ్వు మొత్తం. చాక్లెట్స్ అయితే ఏమి కూడా పంపించలేదు, వద్దని చెప్పాము. మేము చాక్లెట్స్ చాలా మానేసాము. ప్లస్ ఆస్ట్రేలియా నుంచి తెచ్చినవి కూడా చాలా ఉండిపోయినాయి అన్నమాట. సో అందుకే పుష్ పాప్స్ వేసినట్టున్నాడు. ఒక 3 పుష్ పాప్స్ అయితే వేసాడు శ్రీపతి. సరే అది పట్టుకొని చీకుతూ కూర్చో కాసేపు. నెక్స్ట్ అయితే బుడ్డదానికి డ్రెస్సెస్ అయితే పంపించారండి. సో ఫస్ట్ అయితే అమ్మ ఎంత సాఫ్ట్గా ఉన్నదో క్లాత్ అయితే, అసలు చాలా బాగుంది. స్నోమ్యాన్ది. కొంచెం ఎదిగినాక వేయొచ్చండి. ఎప్పుడైనా సరే పిల్లలకి ఎదిగినప్పుడు అంటే గమ్మున ఎదిగిపోతారు కదా, సో కొంచెం పెద్ద సైజు తీసుకోవడానికి చూస్తాను నేనైతే. సో కొంచెం పెద్ద సైజు స్నోమ్యాన్ చూసారా ఎంత బాగుందో, చాలా సాఫ్ట్గా ఉంది. ఏమైనా థీమ్ ఫోటోషూట్స్కి గట్రా కూడా పనిచేస్తుంది అనిపించింది. అమ్మ ఏమైంది? ఇదొకటి కావాలా? తీసుకో. ఈ మైక్ వద్దు, ఓకేనా? మైక్ వద్దాం. ఇక్కడ ఇలా కూర్చోవాలి తల్లులు. నెక్స్ట్ ఇంకో డ్రెస్ చూద్దాం. అబ్బా ఇది కూడా ఎంత బాగున్నదో. కొంచెం ఎదిగి నడిచిందంటే టిక్కు అంటూ వెళ్ళిపోతుంది ఇది వేసుకొని. అసలు ఎంత బాగుందో చూడండి, ఎంత క్యూట్గా ఉన్నది ఈ డ్రెస్ అయితే. అన్నీ కూడా మ్యాక్సిమం పెద్ద సైజే తీసుకున్నాడు. ఇదిగోండి మంచిగా వెనకాల కూడా ఎక్స్ మోడల్ వచ్చి స్ట్రాప్. నెక్స్ట్ అయితే ఇవి కంపల్సరీ ఉండాలండి ఈ టైప్. ఎక్కడికైనా చలికాలం కానీ లేదంటే వాకింగ్కి గట్రా కొంచెం ఎదిగినప్పుడు తీసుకొని వెళ్తే ఇట్లాంటివి వేయొచ్చండి మంచిగా. జాకెట్ టైప్. ఇవైతే సెట్ అనుకుంటా. లోపల ఇది వేసేసి మంచిగా ఈ సెట్ వేసేస్తే షూ వేసుకుంటే మంచిగా వాకింగ్ కూడా తీసుకెళ్ళచ్చు. నెక్స్ట్ అయితే అసలు ఎంత బాగుందో మెటీరియల్, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. బుడ్డదాని బట్టలు కూడా ఫస్ట్ చిన్నప్పుడు వేసినవి కూడా నేను చాలా సాఫ్ట్ మెటీరియల్ మస్లిన్ క్లాత్ సవా అవైతే వేసాను. అంటే పుట్టిందే ఎండాకాలం అండి. సో కంపల్సరీగా చాలా ఎంత సాఫ్ట్ మెటీరియల్ వేస్తే అంత మంచిది పిల్లలకి అని చెప్పి ఫస్ట్ 3 months వరకు అవి అయితే వేసేదాన్ని. మంచి సాఫ్ట్గా ఉంది ఈ క్లాత్ అయితే. ఇది పేరండి. మళ్ళీ ఇది పైన టాప్ అయితే ఇట్లా వస్తుంది విత్ పాకెట్స్ అయితే ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ ప్యాంట్. లక్షిక ప్యాంట్ మొత్తం టెడ్డీ బేర్ స్టైల్లో ఉన్నది కొంచెం. సో నెక్స్ట్ అయితే ఇంకొకటి ఉన్నది, నెక్స్ట్ అయితే ఇంకొక జాకెట్ అయితే ఉన్నదండి వైట్ కలర్. ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉన్నది. ఇది ఓవర్ కోట్ కింద అలా వేయచ్చు. కెమెరా పడిపోద్దామా. సో ఇది కూడా వైట్ కలరే. ఇది నాకు తెలిసి వీడియో కాల్లో ఉన్నప్పుడు కొన్ని సెలెక్ట్ చేశాడు బాగా సెలెక్ట్ చేశాడు. తనకి వైట్ చూడగానే నచ్చిందంట. సో అందుకని ఇదైతే జస్ట్ జాకెట్ కింద వేసుకోవచ్చు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు, లేదా చలికాలం. ఎంత సాఫ్ట్ ఉందో, లోపల కూడా మెటీరియల్ చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది. ఇది ఒకటి విడిగా వేసుకోవచ్చు. లోపల ఇంకొకటి కూడా వచ్చింది మనకి రూపర్స్ ఉంటాయి చూసారా, ఆ టైప్లో అయితే ఒకటి ఉన్నది. నైట్ టైం కూడా వేయచ్చండి ఇలాంటివి, బయటకు వెళ్ళినప్పుడు అలా బాగుంటుంది. ఇది మళ్ళీ వచ్చేసింది మా బుడ్డది. కూర్చో. నెక్స్ట్ అయితే దీనిది సెట్ అనుకుంటా, నాకు తెలిసి ఇది మేబీ దీంట్లోదే అనుకుంటా. ప్యాంట్ ఒకటి ఉన్నది. లక్షిక తల్లి
నెక్స్ట్ డ్రెస్ అయితేనండి ఆలివ్ గ్రీన్. అస్సలు ఎంత బాగుందంటే ఇది, ఈ మోడల్ చూడండి, జంప్ సూట్ టైప్ వచ్చింది ఫుల్గా. మనకి మంచిగా బటన్స్ అయితే ఉంటాయండి బేబీ డ్రెస్సెస్కి, మ్యాక్సిమం ఇట్లా బటన్స్ ఉంటాయి. సో డైపర్ చేంజ్ చేసినప్పుడు కూడా మనకి చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట. సో మ్యాక్సిమం అలాంటివే తీసుకుంటాను నేను. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫుల్ డ్రెస్ ఇప్పాలంటే చాలా కష్టం కదా బేబీకి. సో అందుకు ఇవైతే మనకి ఈజీగా కింద బటన్స్ అన్నీ ఓపెన్ చేసుకుని డైపర్ అయితే చేంజ్ చేసేసుకోవచ్చు. దీని లోపలే ఒక టాప్ కూడా ఉన్నది, వైట్ టాప్, ఫ్లోరల్ టాప్. చాలా బాగుందండి, ఎంత క్యూట్గా ఉందో. నెక్స్ట్ అయితే ఒక ప్యాంట్ ఉంది. ఇందాక ఫస్ట్లో ఒక డ్రెస్ చూపించాను చూసారా, ఈ డ్రెస్ ప్యాంట్ కూడా ఉంది. ఇది ఒక సెట్. సో నెక్స్ట్ అయితే కంపల్సరీగా ఇది నైట్ టైం వేర్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మంచి కంఫర్ట్గా ఉంటుందండి, డైపర్ తీసుకోవడానికి ఈజీగా ఉంటాయి కదా ఈ మోడల్స్. సో అందుకు మ్యాక్సిమం చలిగా ఉన్నప్పుడు దుప్పటి ఉంచుకోరండి, అస్సలు ఉంచుకోరు దుప్పడైతే. సో అలాంటప్పుడు ఇలాంటి ఫుల్ కవర్ చేసేసే డ్రెస్సులు వేసామనుకోండి, వాళ్ళు మంచిగా పడుకుంటారు, దోమలు కూడా కుట్టకుండా ఉంటాయి. సో ఇట్లాంటిది ఒకటి తీసుకున్నాడు. నెక్స్ట్ అయితే నువ్వు చూపిస్తావా? చూపి. మా పాప చూపిస్తుందంట, షూస్ తీస్తుంది పైకి. ఇదిగో లక్షిక, ఏమైంది? ఇదిగో. సో నెక్స్ట్ అయితే 2 షూస్ అయితే పంపించాడు. ఒకటైతే సేమ్ పింక్ కలర్, ఒకటి లైటింగ్ షూస్. నాకు తెలిసి ఇది ఓకే, జస్ట్ కొడితే చాలండి వెలుగుతుంది, మంచిగా సౌండ్ వస్తూ, అది లైట్ వెలుగుతూ ఉంటుంది వాళ్ళు నడిచినప్పుడు కదా. సో ఇది ఒకటి. నెక్స్ట్ బ్లూ కలర్, ఇది చాలా బాగుందండి, అసలు ఎంత బాగున్నదో కదా. ఇదైతే బటన్ ఉన్నది, బటన్ ప్రెస్ చేస్తే లైట్ వస్తుంది. ఇవి ఒకటి చిక్కు. సో అవొకటి, ఇవొకటి 2 షూస్ అండి. కావాలా నీకు? తీసుకో, మరి వచ్చి తీసుకో. అది కావాలంట. ఇది వేసుకుంటావా? కొంచెం ఎదిగినాక వేసుకుంది, ఓకేనా? చీకే కావాలా? చాలా. సో యాక్చువల్గా ఈ గిఫ్ట్స్తో పాటు ఇంకొక గిఫ్ట్ కూడా పంపించారు. ఉండమ్మా లక్షిక. యాక్చువల్గా ఈ గిఫ్ట్తో పాటు ఇంకొక గిఫ్ట్ కూడా పంపించాడు ఇందులోనే. సో అదేంటంటే ప్లే హౌస్ ఉంటుంది చూసారా, అదైతే ముందే ఓపెన్ చేసేసాం, మేమైతే నైట్ ఓపెన్ చేసేసాం అన్నమాట. ఆ వీడియో కూడా నేను అటాచ్ చేస్తాను. అదైతే మంచిగా ఫస్ట్లో ఇంకా దాంట్లోనే కూర్చొని ఆడుకునేది. మా పాపకైతే డిన్నర్ తినిపిస్తున్నా. ఈలోగా మావయ్య బావ కూడా ఏరైతే ఫిల్ చేసేసారు. మా పాప డిన్నర్ మధ్యలో ఆపేసి మరి వెళ్ళి ఆడుకుంటుంది. ఏం చెప్తావు చిన్న? థ్యాంక్ యూ, ఫ్లయింగ్ కిస్. ఉమ్మా కొంచెం ఎదిగితే అప్పుడు అన్నీ చెప్తుంది, మాటలన్నీ చెప్తుందండి. సరే మరి ఇంకొక వీడియోలో కలుద్దామా? ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హేమ స్వీట్ వ్లాగ్స్. బాయ్ బాయ్. లక్ష్మికి బాయ్ చెప్దాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్.